విజయవాడలో గణపతి సచ్చిదానంద ఆశ్రమానికి వచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రస్తుతం గణపతి సచ్చిదానంద మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. క్షిప్ర గణపతి యజ్ఞశాల ప్రారంభం చేశారు. అవన్నీ నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. అట్లా అంటూ ఆ విధంగా ఒక ఫ్యామిలీ మెంబర్గా నా మనసులో ఉంది. కానీ ఏదో మినిస్టర్ చంద్రబాబు నాయుడు అట్లా ఆ విధంగా నాకు లేనే లేదు. ఒక ఫ్యామిలీ మెంబర్గా నేను ప్రార్థన చేస్తున్నాను అని చెప్పి, మా ఫ్యామిలీ మెంబర్కి బాగా కానీ అభివృద్ధి కానీ అని చెప్పి, ఆయన అనుకున్నదంతా బాగా జరగని, ప్రజలందరూ క్షేమంగా ఉండని అని చెప్తూ, కొంచెం తక్షణమే అయ్యలేదు కదా, తక్షణమే అయ్యలేదు కదా. రాముడు రాజ్యానికి వచ్చాడు. రామరాజ్యానికి వచ్చిన తర్వాత మీరు చూడండి, రామాయణంలో ఆయన రాజ్యానికి వచ్చిన తర్వాత 5 ఏళ్ళు అయింది. మళ్ళీ అభివృద్ధి కావాలంటే ఇమ్మీడియట్గా అందరినీ ఆకాశానికి తక్షణం పెండాలు వేయలేం కదా. ఇమ్మీడియట్గా కావాలంటే ఎక్కడవుతుంది? మనకు అవుతుంది, సమయం కావాలి కదా. చెడుది కావటానికి ఎన్నో ఏళ్ళు పట్టింది, మంచిది కావటానికి ఇమ్మీడియట్గా కావాలని ఎట్లవుతుంది? దానికన్నా తగ్గుతుంది. చెడు కావటానికి అట్లయితే మంచి కావటానికి కొంచెం సమయం కావాలి కదా. అందుకని ఆ సమయం అవుతుంది. అందరూ దానికి సహాయ హస్తలుగా మనం అందరూ అందిస్తాం అని చెప్పి ఈ యొక్క పెద్ద యజ్ఞం చేస్తున్నారు ఆయన. మనసులో చాలా పెద్ద యజ్ఞం. ఏదో ఒక అమరావతిని, మనకు అమరావతి అనేటువంటిది ప్రారంభంలో నేను సంతోషపడ్డాను, అమరావతి మనకు వచ్చిందని. మళ్ళీ అమరావతి మనకు వచ్చేసింది. మనకే అమరావతిలో మనం ఉంటున్నాము. అమరావతి అని చెప్పుకుంటున్నాం మనం. ఇంతవరకు నేను విజయవాడ అనుకుంటుంటే అడిగారు అమెరికాలో కూడా, మీ రాజ్యం ఏది అని. విజయవాడ. ఏం చెప్తున్నాను? ఇప్పుడు చెప్తాను నేను, అమరావతి అని చెప్తాను. నేను రాజ్యం నేను చెప్పుకుంటాను, నా అమరావతి నేను చెప్తాను. అటువంటిది అమరావతి అంటే ఇంద్రలోకము అన్నమాట. అటువంటి స్వప్నాన్ని చూసి ఇప్పుడు చేయటానికి ప్రారంభం చేసుకున్నారు. అది మంచిగా కలగని, సిద్ధి కలగని అని అంటూ ప్రతి నిత్యము ఆయన గురించి కొంచెం కష్టాలు ఉన్నప్పుడు ప్రతినిత్యం యజ్ఞం చేశారు స్వామీజీ. యజ్ఞం చేసి మైసూరులో ఆ యజ్ఞం ప్రసాదం ఎవరితో నేను ఇచ్చి పంపించలేదు. నేను ఇవ్వకూడదు, నేనే ప్రత్యక్షంగా ఇవ్వాలని అమ్మ సాక్షిగా ఈరోజు ఆయనకు ఆ ప్రసాదాన్ని అందించడం జరిగింది. నాకు సమాధానమైంది అని అంటూ, ఆయనకు శ్రేయస్సు కలగని అని అంటూ ముందు కార్యక్రమానికి మీరు మాట్లాడాలి. మీరు గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని సభ ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం.